రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్, ఎన్నికల్లో స్టార్స్ సందడి మామూలే. బీహార్ దంగల్లో కూడా తారాలోకం తలపడుతోంది. పలువురు భోజ్పురి సినీ తారలు, జానపద గాయకులు ఎలక్షన్ రేస్లో నిలిచారు. ఈ గాయకుల్లో ఒక్కరు మినహా అందరూ అశ్లీల పాటలు పాడిన వారు కావడంతో బీహార్ రాజకీయాల్లో వీరి పోటీ చర్చనీయాంశంగా మారింది. అధికార ఎన్డీఏ అయినా, విపక్ష మహాగఠబంధన్ అయినా, ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ అయినా అందరి లెక్క ఒక్కటి. అన్ని పార్టీలు భోజ్పురి సినీ తారలు, జానపద గాయకులకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి. యూత్లో వారికి ఉన్న ఫాలోయింగ్ను ఓట్లలోకి మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పిలిచి మరీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చాయి. ప్రముఖ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ను అలీనగర్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది. భోజ్పురి నటుడు కేసరిలాల్ యాదవ్ ఆర్జేడీ తరపున ఛాప్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. జానపద రచయిత, గాయకుడు వినయ్ బిహారీకి మరోసారి లౌరియా టికెట్ ఇచ్చింది బీజేపీ. భోజ్పురి గాయకుడు, నటుడు రితేష్ పాండే జనసురాజ్ పార్టీ తరపున కార్గహార్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. భోజ్పురి నటులు, గాయకులకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అశ్లీల, అసభ్య పదజాలం కలిగిన పాటలను పాడతారనే విమర్శలున్నాయి. జానపద గాయని మైథిలి ఠాకూర్ మినహా ప్రస్తుతం పోటీలో ఉన్న అందరికీ ఇదే ట్రాక్ రికార్డుంది. మైథిలి ఠాకూర్ క్లీన్ ఇమేజ్ తమకు కలిసొస్తుందనే ఆశాభావంతో బీజేపీ ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకున్నా బీజేపీ తరపున ప్రముఖ భోజ్పురి తారలు ప్రచారానికి వస్తున్నారు. భోజ్పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ తో పాటు గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్, ఆజంగఢ్ మాజీ ఎంపీ దినేష్ లాల్ యాదవ్, ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ తదితరులు ఇందులో ఉన్నారు. బీహార్ రాజకీయాలు ప్రధానంగా కుల సమీకరణాలు, స్థానిక అభివృద్ధి, సంస్థాగత బలం అనే అంశాల చుట్టూ తిరుగుతుంటాయి. అందువల్ల ఫేమ్ కలిగినంత మాత్రాన అభ్యర్థి విజయం ఖరారు కాదు. సెలబ్రిటీలు, స్టార్ల ప్రచార ర్యాలీలకు జనం పెద్ద సంఖ్యలో రావడం వేరు, వాళ్లంతా ఓట్లు వేయడం వేరు. కాబట్టి ఈ స్టార్ల భవితవ్యం తేలాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.